దేవుని పరిశుద్ధ సంఘమును ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము కొంచెం నూతనముగా కొన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, కొత్తగా వినేది ఏమీ లేదు. ప్రభువుని నమ్ముకున్న నాటి నుండి ఈ దినం అనే దినం మనందరి జీవితంలో కొంచెం ప్రత్యేకమే. సంవత్సరం అంతా అబ్సెంట్ అయినా ఈ ఒక్క డే మాత్రం ప్రజెంట్ అవ్వాలని కోరుకుంటాం కదా. ట్రూత్ అది, నిజమే. ఒక స్పెషల్ మన హృదయాలలో. అంత ప్రత్యేకంగా ఉండడానికి ఈ సందర్భంలో ఏముంది అని అంటే, ప్రభు మన కొరకు పుట్టాడన్నటువంటి ఆలోచన మనకు వచ్చింది కనుక మంచి విషయం. ప్రియమైన వాళ్ళ, కొత్తగా వినేది ఏం లేదు, బాగా వినేసాం ప్రభువును గురించి, ఆయన జన్మ వృత్తాంతం గురించి. కనుక ఈరోజు అండి ఒక కాపీ పేస్ట్ మీ ముందు, ఒక పరిశుద్ధ సేవకుడు రాసినటువంటి ఒక పుస్తకపు సంపుటిలో ఉన్నటువంటి ఒక శీర్షికను మీ ముందు పరచాలని ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, అందులో ఏది ఉందో అది మొత్తం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. ఆ శీర్షిక చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకర్షించింది. నిజముగా అటువైపు వెళ్ళి ఎప్పుడు కూడా ప్రభు జీవితం నేను చూడలేదని నా మనసు తట్టింది ఆ సేవకు రాసిన మాటలు చదువుతున్నప్పుడు. కనుక అలాంటి ధ్యానము మీ ఎడలో కూడా కలగాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కొన్ని సందర్భాలు ప్రభు యొక్క జీవితంలో నుండి ఎత్తి మీ కళ్ళ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన వాళ్ళారా, కొంచెం మనసు పెట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటుంది, రెఫరెన్సులు కొంచెం తక్కువగా ఉంటాయి. సో వివరణ అనగానే డ్రౌజీ అయిపోయి నిద్రపోకండి ప్లీజ్, ఓకేనా? ముందే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తెలుగులో అని కాదు కానీ ఒక పాత సాధువు ఒక మాట చెప్పి ఉన్నాడటండి. మనుషులు 3 వర్గాలుగా కనపడతారు, లేకపోతే ఒక 3 అలంకారాలు. ఏం చెప్పి ఉన్నాడంటే, కొంతమంది మనుషులు ఘనత నిమిత్తం పుడతారు, కొంతమంది మనుషులు వారి జీవితంలో ఘనతను సాధిస్తారు, కొంతమంది మనుషులు ఘనపరచబడుటకు నియమింపబడతారని ఒక 3 మాటలు చెప్పి ఉన్నాడండి. మళ్ళీ చెప్తున్నాను, ఘనత కొరకు పుట్టేవారు కొంతమంది, ఘనతను సాధించేవారు కొంతమంది, ఘనపరచబడుటకు నియమింపబడేవారు కొంతమంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ 3 సంపూర్ణంగా ఎవరికి సరిపోతాయి అనంటే, మనం నమ్ముకున్న మన జీవనాథుడైన యేసుక్రీస్తు వారికి పరిపూర్ణంగా సరిపోతాయి. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఘనత కొరకు పుట్టినవాడు. చిన్నది కాదు ఆ మాట, ఆయన ఘనత కొరకు పుట్టినవాడు. మనకు తెలుసు, తెలుగు సమాజంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇబ్బంది, ఆయన పుట్టుక మీద జరుగుతున్నటువంటి వాగ్వాదము. ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడు అన్నటువంటి అవగాహన ఈరోజు ఆయన ఎడల విలువను తగ్గించొద్దండి, మరింత విలువను పెంచాలి మన ఆలోచనలో. అందుకోసం మనకి ఏమర్థం కావాలంటే, ఆయన ఘనత కొరకు పుట్టినవాడండి. మనుషుల చేత ఘనహీనుడుగా ఎంచబడుట కాదు. రెండో మాట కూడా చెప్తాను, ఆయన నమ్మిన వాళ్ళు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అని అంటే ఎంత దుర్భరం. ఒకసారి ఆలోచించండి. వేరే వారి సంగతి వద్దు ప్రియమైన వాళ్ళారా, మన సంగతి ఏంటి? ఈయన మైక్ ముందుకు వస్తే ఎప్పుడు క్రిటిసైజ్ చేయడం తప్ప ఇంకేం చేయడా అంటే, నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని విమర్శించను, అది కూడా మీకు తెలియాలి కదా. మన జీవితంలో మనల్ని విమర్శించుకోకపోతే మన మార్పు ఎంత తక్కువగా ఉంటుందో కూడా తెలియాలి మనకి. సో నెక్స్ట్ ఇయర్ పెద్దగా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. కానీ ఈ ఇయర్ మీ ముందు పెడుతున్న మాట ఏమిటి అంటే, మీ దృష్టిలో నా దృష్టిలో ఏ హైట్స్ ఉన్నాయండి ప్రభువుని గురించిన ఆలోచనలు? మన 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 జీవితంలో, మన నిర్ణయాలలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో, మన సమస్తంలో ప్రభువుకి ఇచ్చిన ఘనత ఎంత? పెద్ద ప్రశ్న ఇది. ఆయన మనకిచ్చిన ఘనత మనకు బాగా అర్థమవుతుందండి. ఎంత అనంటే, నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఓ వండర్ఫుల్. మరి మీరు నేను ఆయనకి ఇచ్చిన ఘనత, ఆయన ఏ ప్లేస్ ఇచ్చినా తీసుకుంటాడు అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, అలాంటి నేచర్ ఉన్నోడే అందరికంటే గొప్పోడండి. దాని అర్థం ఇక మనం ఏ ప్లేస్ ఇచ్చినా పర్వాలేదని వదిలేయడం కాదు కదా. అన్నిటికంటే హయ్యెస్ట్ ప్లేస్ ఇవ్వాలనే ఇంటెన్షన్ మనకు ఉండాలి. సరే, ఒకసారి ఈ మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. 28, 29 వాక్యాలు చదువుతున్నాను. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకు ఇలా చేస్తున్నాడటంటే దేవుడు మనకు అనుకూలంగా అన్నీ ఎందుకు చేస్తున్నాడటంటే 29లో చెప్తున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఆయన ఎందుకు పుట్టి ఉన్నాడని చెప్పబడుతుందో తెలుసా మనం చదివిన లేఖం? ఆయన అందరిలో జ్యేష్ఠుడుగా ఉండాలన్నటువంటి ఘనత ఆయనకు ఆపాదించుటకు దేవుడు ఆయనను మొదటి వానిగా జ్యేష్ఠునిగా పుట్టించి ఉన్నాడట. ముందొక మాట అన్నాను కదా, కొందరు ఘనత కొరకు పుడతారని. ఈయన ఘనత కొరకు పుట్టినవాడు ప్రియమైన వాళ్ళారా. ఘనత కొరకు. ప్రకటన గ్రంథం మీరు 5 చదివారనుకోండి, ఒక సాదృశ్యం అక్కడ కనపడుతుంది. ఆ సాదృశ్యంలో ఏముంది అని అంటే, నిజముగా అక్కడ పరలోకంలో ఉన్నటువంటి 24 మంది పెద్దలు, దూతలు సమస్తం అండి ఒకరికి మహిమను ఆపాదిస్తున్నట్టుగా కనపడుతుంటుంది. అది ఎక్కడో అక్షరాల్లో రాయబడ్డది కాదు, ఇప్పుడు పరలోకంలో ప్రత్యక్షంగా జరుగుతున్నది అదే ప్రియమైన వాళ్ళారా. సరే, ఇక్కడ చేయబెట్టండి, అక్కడ ఏముందో చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వాక్యాలు చదివేద్దామండి. లేకపోతే 11 నుంచి చదువుదాం. 11. మరియు నేను చూడగా, అనగా పరలోకమునకు ఆత్మవశుడై వెళ్ళిపోయినటువంటి యోహాను చూస్తున్నగానే కనపడుతున్నటువంటి ఒక గొప్ప దృశ్యం అక్కడ. మరియు నేను చూడగా సింహాసమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడుచుండెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. పొందనర్హుడు అనంటే ఎలా ఉంది అనంటే, అర్హతకి ఈయన కూడా ఎంచబడ్డాడని ఓ 100 మందిలోనో 1000 మందిలోనో 1,00,000 మందిలో ఈయన కూడా ఒకడని చేరుస్తున్న భావం కాదు. ఆయనొక్కడే అర్హతకు పాత్రుడు. ఆయన ఒక్కడే ఇక్కడున్న ఘనతలకు పాత్రుడు. ఆయనొక్కడే ఇక్కడున్న ఈ మహిమలకు, వీటన్నిటికీ పాత్రుడు. మీకు నాకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది మైండ్లో, అడగలేము. కాకపోతే ఏంటి ఆ ప్రశ్న అంటే, మరి దేవుడు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? ఎవరు విడగొట్టమన్నారండి కూర్చొని ఇక్కడ? ఎవరు విడగొట్టమన్నారు? నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పిన మాట మర్చిపోతున్నామా? ఆయన క్లియర్గా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవునితో సాక్ష్యం ఇచ్చుచు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న మాట ఏమిటి అని అంటే, ఆయన ఘనత కొరకు పుట్టినవాడు. ఎవరైనా సరే, వారు భూమి మీద ఉన్నవారు కావచ్చు, పరలోకంలో ఉన్నవారు కావచ్చు, భూమి కింద ఉన్నవారు కావచ్చు, దేవుని చేత సృష్టించబడిన సకల సృష్టం అండి, సకల సృష్టం అదంతా స్తుతించవలసింది, ఘనపరచవలసింది ఎవరిని అంటే యేసుక్రీస్తు వారిని. అంత ఘనుడు ఆయన, అంత ఘనుడు. చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకున్న లోకంలో. అతనున్న గల్లీలో నడవాలన్నా కూడా కొన్నిసార్లు మనకు పర్మిషన్స్ దొరకవు తెలుసా. చాలా కష్టమే. ఎంతవరకు తెలుసు ఆయన? మన దేశంలో ధనవంతుడు, మన దేశంలో అధికారిని మన దేశం వరకు తెలుసు అంతే. ఎన్ని తరాలకు తెలుస్తాడు? ఎన్ని తరాలకండి? 2, 4, 6. మరీ బాగా డబ్బులుండి బాగా ఖర్చు పెట్టి ఎక్కడ పడితే అక్కడ శిలాఫలకాలు, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎక్కడ పడితే అక్కడ స్టేడియాలు కట్టాడు అనుకోండి, మా అంటే ఇంకొద్ది రోజులు ఎక్కువ రోజులు గుర్తుంటాడు అంతే కదా. యుగాలు గుర్తుండే ఫిగర్ ఏం కాదు. వాళ్ళ గర్భాన పుట్టినోడే గుర్తుపెట్టుకోడు, పక్కోడు ఎందుకు గుర్తుపెట్టుకుంటాడు చెప్పండి, అంతే కదా. కానీ ఈయనెవరో తెలుసా? ఈయనెవరు తెలుసా? యుగ యుగములు ఘనపరచబడుతున్న ప్రభువు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇది మీతో చెప్తున్నాను? ఈరోజు మనకు ఒక విషయం అర్థం కావాలండి. ప్రభువు పుట్టి ఉన్నాడు అని అంటే ఆయన మనం తగ్గించుట కాదు, ఘనత కొరకే పుట్టి ఉన్నాడని గుర్తెరుగుటకు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏ విషయాన్ని ఆలోచించమని ముందు పెడతాను అని అంటే, ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన శరీరధారి ఎందుకు పుట్టాలనుకున్నాడు? అసలు ఎందుకు రావాలనుకున్నాడు? ఎందుకో తెలుసా? శరీరధారులుగా ఉన్న మనము ఆత్మస్వరూపులం కావడానికి
ఆత్మరూపిగా ఉన్న ఆయన శరీరధారిగా రావాలనుకున్నాడు. మర్చిపోయామా మన మన స్థితిని, మన 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 స్వభావమును, మన వ్యవహారం అంతటిని మర్చిపోయామా? గొప్పలం అయిపోతున్నామండి. భూమి మీద కొన్ని సంపాదించుకోగానే, భూమి మీద కొన్ని తెలివితేటలు కలిగి ఉండగానే, భూమి మీద కొన్ని చేయగలిగేటువంటి సామర్థ్యములు కలిగి ఉండేసరికి మనిషి తన పరిధులను దాటి ఊహించుకోవడం మొదలుపెట్టేశాడు. కానీ ఏ విషయాన్ని మర్చిపోయాడు అనంటే, సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉన్న ప్రభువు ఎంత గనుడో మర్చిపోతున్నారు. చాలా బాగా రాసి ఉన్నాడండి ఆ సేవకుడు. ఆ ఆర్టికల్ చదువుతున్న ప్రతిసారి నిజంగా ఆ బుక్ అయితే నా మైండ్లో నుంచి పోదట్లేదండి, వదలటం లేదు ఆ బుక్ను కూడా నేను. రెండో విషయం ఏమిటి అనంటే, ఆయన ఘనతను సాధించినవాడుగా కూడా కనపడతాడు. ప్రియమైన వాళ్ళారా, ఘనతను సాధించినవాడుగా మనం పట్టుకున్నటువంటి ఈ బైబిల్లోనే చూద్దాం. పాత నిబంధనలో కోకొలల మంది విశ్వాస వీరులు బయలుదేరారు, గనులు బయలుదేరిపోయారు, రాజ్యాలను వెళ్ళిన రాజులు బయలుదేరిపోయారు, ప్రవక్తలు బయలుదేరిపోయారు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళండి. ఏ ఫిగర్ కూడా సాధించింది ఏంటో తెలుసా? సర్వ మానవాళికి రక్షణను సంపాదించేటువంటి బతికిన వాళ్ళు ఎవ్వరు కాదు, వాళ్ళు ఎవ్వరు కాదు, ఒక్కడే. ప్రియమైన వాళ్ళారా, నిజంగా ప్రభు జీవితమును కూడా శరీరధారిగా ఉన్న ఘట్టాలను ఆలోచిస్తుంటే ఆయన జీవితంలో కూడా ఎదుగుదల అవసరమై ఉన్నది. ఆయన జీవితంలో కూడా పరీక్షలు ఉన్నాయి, ఆయన జీవితంలో కూడా శ్రమ ఉన్నది. బైబిల్లో ఒక లోతైన వాక్యం ఏ విధంగా రాయబడి ఉందంటే, తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకొనెను అన్నమాట రాయబడింది హెబ్రీ పత్రిక 5లో. ఏమంటే ఆ సంఘటనలు మనకి ఏం చూపిస్తున్నాయి అని అంటే, ప్రభు జీవితంలో ప్రియమైన వాళ్ళారా ఘనతను సాధించిన వాడిగా కూడా ఉన్నాడు ఆయన. ఎంత పెద్ద స్టేట్మెంట్ అండి. నాలో తప్పుందని ఎవరైనా ఆరోపణ చేయగలరా మీలో? అడిగిందా సమాజంలో ఏ తరంలోనైనా ఏ తత్వమైనా మాట్లాడగలిగింది అనుకుంటున్నారా? అడగలేకపోయిందండి. ఎందుకంటే ఘనతను సాధించే బ్రతుకులకు బతికినోడే లేడు ప్రియమైన వాళ్ళారా, ఆయన తప్ప. మూడోది ఏంటో తెలుసా? ఆయన ఘనత కొరకు పుట్టినవాడు, ఘనతను సాధించినవాడు మాత్రమే కాదు, ఆయనలో ఇంకొక లోతైన భావం ఏం కనపడుతుందంటే, ఆయన ఘనతకు నియమింపబడినవాడు కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనకు బాగా తెలిసిన వాక్యం, ఒకసారి చదువుదాం ఈ సమయం అందు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేరా ఎండింగ్లో ఉన్నటువంటి మాటలు మనం చూడగలిగితే, ఎందుకంటే ఆ బిగినింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన పైనుంచి కిందికి వచ్చింది ఉంటుందండి. పైనుంచి కిందికి వచ్చింది అంటే ప్లేస్ వైజ్గా కాదు, ఒక విధంగా వాల్యూ పరంగా అనుకోండి, స్టేజెస్ వైజ్గా. దేవునితో సమానముగా ఉన్న స్థాయి నుంచి శిలువ మీద మరణించేటువంటి నేరస్తుడని ఎంచబడేటువంటి స్థాయి వరకు దిగినటువంటి వైనం కనబడుతుంది పేరా బిగినింగ్. ఆ పేరా ఎండింగ్ ఏంటో తెలుసా? ఈ కింది నుంచి ఎంత పైకి హెచ్చింపబడ్డాడో పేరా ఎండింగ్లో రాస్తాడు పౌలు గారు. ఇప్పుడు అవే మనం చదవాలి. 9-10 వాక్యాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చూస్తున్నారా? ఘనత కొరకు నియమింపబడిన వాడు కూడా ఆయన. ప్రభులో ఇవి కనపడతాయి ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇది మీతో పంచుకుంటున్నానంటే, డే బై డే ప్రభువుతో నడుస్తుంటే ఆయన పట్ల ఆ వాల్యూ ఎంత అవుతుందో చూసుకోవాలి మనం. ఎంత పెరుగుతుంది ప్రభు అంటే విలువ. కొన్ని మాటలు మీకు చెప్తాను ప్రియమైన వాళ్ళారా. ఈరోజు సొసైటీలోనే డబ్బుకు విలువ ఉంది. అది పెరుగుతున్న కొద్దీ మనలో ఆనందాన్ని పెంచుతుంది తెలుసా? అవునా కదా? నిజం కదా చెప్పండి? నిజం. ఫస్ట్ మంత్ శాలరీ 1 లక్ష రూపాయలు పడింది. సంవత్సరం అయిపోయేసరికి 10 లక్షలు ఉంది. అది ఖర్చులన్నీ పోవడం. నెక్స్ట్ ఇయర్ 20 అయింది అనుకోండి, వరి అవుతారా? హ్యాపీగా ఫీల్ అవుతుంటారా? సంతోషం ఇంక్రీజ్ అవుతుందండి. బంగారం ఉంది. సంవత్సరం అంతా కష్టపడితే ఆ సంవత్సరం అంతా కూడా పెట్టుకున్నదంతా 4 గ్రాములు కొనుక్కోగలిగారు అనుకుందాం. బాగా కలిసి వచ్చింది, బాగా వృద్ధిలోనికి వచ్చారు, ఇంకా కొంచెం బంగారం కొనడం మొదలుపెట్టారు. 4 10 అయింది, 10 20 అయింది, 20 పావు కేజీ అయింది, పావు కేజీ అర్ధ కేజీ అయింది. ఎలా ఉంటుంది చెప్పండి? ఒక క్లౌడ్ 9 అని ఒకటి ఉంటుంది కదా, అక్కడ ఉంటామండి. దిగం అంచీడికి అక్కడక్కడక్కడ తిరుగుతుంటాం. చూసారా? భౌతికంగా కొన్ని విలువైనవి మనతో ఉండగానే ఆనందం రెట్టింపవడం మొదలైంది. మీరు నాతో అంగీకరిస్తున్నారు కదా?
ఇంత గనుడైన ప్రభువు మనతో ఉంటే మన జీవితం దినదినం ఎంత ఆనందంలోకి వెళ్తుంది. ఆలోచించి చూడండి ఒకసారి. లోపం ఎక్కడ జరిగిందో తెలుసా? ఎక్కడ జరిగిందో తెలుసా? బంగారం విలువ మనకు తెలిసింది, ధనం విలువ మనకు తెలిసింది, లోకంలో విలువైన వాటి విలువ మనకు తెలిసింది. అవి మనతో ఉండాలన్నా కానీ సంతోషం పెరిగింది. దాంట్లో ఏం లేదండి, ఏం లేదు. ఇన్ ద సెన్స్ కొంచెం 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 బయటకు వచ్చి మాట్లాడతాను. అవి ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రకృతిలో ఉన్న మిగిలిన పదార్థాలు లాంటివే ప్రియమైన వాళ్ళ. కానీ మనుషులు వాటికి విలువనిచ్చేసరికి మట్టికి విలువ తగ్గిపోయింది, బంగారానికి విలువ పెరిగింది అంతే. కానీ మీరు బయట నుంచి చూస్తే మట్టి ఎంతో ఈ సృష్టిలో, బంగారం కూడా ఒక పదార్థం, ఒక మ్యాటర్ మాత్రమే ఫిజికల్ కొద్దిసేపు మాట్లాడితే. కానీ దానికి విలువ ఇచ్చేసరికి ఆ విలువ మనకు ఆనందాన్ని కలగజేసింది. ఇక్కడ విషయం ఏంటంటే దాని విలువను మనం గుర్తించాం కనుక అది మన ఆనందానికి హెల్ప్ చేసిందండి. ఈరోజు ప్రభు మన జీవితంలో ఉన్న ఆనందం కలగటం లేదంటే రీజన్ ఏంటో తెలుసా? ప్రభు విలువ మనకు తెలియకపోవటం ప్రియమైన వాళ్ళారా. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఘనుడైన దేవుడో మనకు తెలియకపోయేసరికి ఆయన మనతో ఉన్నాడన్నటువంటి విషయాలు మనకు ఆనందాన్ని ఇచ్చేటివిగా లేవు. ఈరోజు ప్రభునంత ఒక విషయంలో ప్రోత్సహిస్తాను ప్రియమైన వాళ్ళారా. మిమ్మల్ని ప్రభు యొక్క విలువను వెతకడం మొదలుపెట్టి చూడండి, మిమ్మల్ని ఎడవాపదండి ప్రభువులో ఉన్నటువంటి ఆనందం నుంచి ఏది కూడా. నీకు అలాంటి అనుభవం ఉందంటే నాకు లేదు, దానికోసం సాగుతున్నాను. కానీ అనుభవం ఉన్న ఒక వ్యక్తి మాట మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది ఇళ్ళలో ఈ వాక్యం గోడ మీద ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే రాస్తాడు కదా. ఒకసారి చూడండి, పేజీ పక్కకు తిప్పండి. 4వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు చూడండి. ఉండి ఎక్కడి నుండి రాస్తున్నాడు తెలుసా? ఖైదులో ఉండి రాస్తున్నాడండి. కొంచెం మాట్లాడుకుందాం ఆయన బ్యాక్గ్రౌండ్. ఈ మాట చదివిన తర్వాత మాట్లాడుకుందాం, బాగుంటుంది. ఇంకా 4వ అధ్యాయం 4 నుంచి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎక్కడుండి రాస్తున్నాడు తెలుసా? చెరసాలలో వేయబడ్డాడండి. చెరసాల అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు చూసినట్టుగా నీట్గా కాంక్రీట్తో కట్టినటువంటి మంచి గదులని మీరు అనుకుంటున్నారా? సరే, దాని సరౌండింగ్స్ బాగుండకపోవచ్చు, మనకు ఒక ప్రైవేట్ టాయిలెట్ ఉండకపోవచ్చు, మనకు ఒక మంచి బెడ్ ఉండకపోవచ్చు, ఐ అగ్రీ. కానీ ఈరోజు ఒక నమూనా ఉందండి, ఇలాంటి కాంక్రీట్ బిల్డింగ్లు ఇలాంటి. ఇప్పుడైతే అప్పుడున్న ఖైదులు చేయబడ్డటువంటి పరిస్థితులు ఇవి కావు ప్రియమైన వాళ్ళారా. మట్టి చెరసాలలో ఎలకలాగా నిజంగా ఉండేనట్టండి. డంజన్స్ అన్న పదంతో మీరు వెతుకుంటే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఎక్కడి నుంచి ఏదొచ్చి మనల్ని పీక్కొని తింటుందో తెలియదు ఎలక. మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే గతంలో ఒకసారి చెప్పేశాను కదా. తెలంగాణ మాజీ సీఎం జయలలిత ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది యూట్యూబ్లో, వినండి మీరు. ఆమె ఎక్స్పీరియన్స్ అయిందట దాన్ని. ఆమె చెప్తే నాకు కూడా అనిపించిందండి, నిజమే ఇలాంటి కొన్ని కళ్ళ ముందు తెలిసిన వ్యక్తులు కొన్ని మనతో పంచుకోవాలేమో. తన లైఫ్లో ఆ రాత్రులు ఎలా గడిచాయో చెప్పినప్పుడు నిజంగా దుఃఖం కలిగింది ప్రియమైన వాళ్ళారా. అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నవాళ్ళు అలా ఉన్నాయన ఏం రాస్తున్నాడు తెలుసా? చెప్తున్నాను మీకు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును. ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత ఆనందం? ఉదాహరణకి ఎక్స్ట్రీమ్లీ వెల్తీ పర్సన్ అండి, మీరు బాగా ధనవంతులు, మీరు సంపాదించారు, పితరుల నుంచి వచ్చి ఏదో రకంగా కోట్ల రూపాయలు మీ సొత్తుంది. సడన్గా మీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది. ఏమీ లేనోడు ప్యానిక్ అవుతారా చెప్పండి మీరు? అవరు. ఎందుకంటే మీకు ఒక ధైర్యం, ఈరోజు వైద్యం చాలా అభివృద్ధిలోనికి వచ్చింది, నాకు వచ్చినటువంటి ఈ రోగానికి ఖరీదైన వైద్యం దొరికితే ఖచ్చితంగా నయమవుతుందన్న గ్యారంటీ మీకుంది. సో మీకున్న డబ్బును చూసుకుంటారు, వచ్చిన పరిస్థితులను చూసుకుంటారు, బయట ఉన్న వాటిని చూసుకుంటారు, నిబ్రంగానే ఉంటారండి. వెళ్తారు, వెంటనే అడ్మిట్ అవుతారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, డబ్బు పడేస్తారు, వచ్చేస్తారు బతికి కదా. ఈరోజు అది మనతో ఉంది అనగానే ధైర్యం ఉంది, ఎందుకంటే విలువైంది మీతో నాతో ఉంది కనుక. పౌలు గారు అదే అంటున్నారు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనతో ఎవరున్నారో తెలుసా? ఒక ఘనుడైన ప్రభు ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఆయన విలువనేరుగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనున్న పరిస్థితులు ఇవైనప్పటికీ నేను ఆయన ఎందు ఆనందించుచున్నాను. ఇలాంటి లైఫ్ కావాలండి మనకి. ఈ ప్రభువు మన జీవితంలో ఉన్నాడన్న లైఫ్ మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. అది ఎలా వస్తుందంటే మన దృష్టిలో ప్రభు విలువ మనకు తెలియాలి. మరవద్దండి, ఆయన ఎంత గొప్పవాడో మనం అస్సలు నిర్లక్ష్య పెట్టద్దు. సమాజంలో మనుషుల మాటలను బట్టి, కళ్ళ ముందున్న మనుషుల మధ్య గొప్పగా కనపరుచుకోవడం కోసం వారి మాటల్లో వారే గొప్పోళ్ళని, వారి మాటల చేత చెప్పబడుతున్న సంగతులు ఎందున్న వారు తక్కువ వారని ఉపదేశించబడుతున్న కాలాలలో మనం ఉన్నాం. మీకు అక్కడ అర్థం కాని పరిభాషతో చెప్పి ఉండొచ్చు, కానీ ఎందుకంటే మనుషులను నేరుగా అనలేక చెప్తున్న మాటలు ఇవి. వారి మాటల్లో వారే గొప్పోళ్ళని చెప్పుకుంటూ వారు చెప్పబడుతున్నటువంటి ఉపదేశంలో ఉన్న వారందరూ తక్కువ వారని బోధిస్తున్న కాలంలో ఉన్నామండి మనం మనుషుల మధ్య. ఇలాంటి సమాజంలో ప్రభు ఘనతను మనం ఎప్పటికీ చూడలేం ప్రియమైన వాళ్ళారా.
ఎవరెత్తి చూపెడుతున్నారు చెప్పండి ఈరోజు మనకి? ఏ బోధకుడు? ఎందుకు బోధకుడిని తీసుకొని వస్తున్నాను? ఎందుకు బోధకుని తీసుకుని వస్తున్నా తెలుసా? ఈరోజు సమాజంలో ప్రియమైన వారలారా, ప్రభు యొక్క ఘనతను ఎవ్వరూ తాకనంత ఎత్తున నిలపవలసిన వారుగా ఉండవలసిన వారము. కానీ అందరూ ఆయనను అనుటకు హేతు చేసేసేవాడిని. ఇప్పుడు కొరింథీ పత్రిక రాసినప్పుడు పౌలు గారు ఏమన్నారో తెలుసా? నేను ఎలాంటి వాళ్ళ మధ్య బోధిస్తున్నాను, నేను పరిపూర్ణులైన వారి మధ్య నేను నా ప్రభువును ప్రకటిస్తున్నాను. ఎందుకు? ఆయన ఏదో ఆర్డినరీ పీపుల్ మధ్య ఆర్డినరీ పర్సన్ గురించి ఏం చెప్పలేదండి. ఆయన పట్టుకున్న ఆయన ఈ సృష్టిలో ఎవ్వరు కూడా సాటి లేనంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ కనుక అది ఎలాంటి వాళ్ళైనా నేను ఆయన ప్రకటించగలను. మచ్చలేదు ప్రియమైన వాళ్ళారా, ఎలెత్తి చూపే సాహసం ఎవరు చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సాగినన్ని రోజులు సమాజం మిక్కటమైన నిశ్శబ్దంలోనే ఉంది ప్రభువును గూర్చిన విషయాల పట్ల. ఎందుకంటే ఆయన అంత బలముగా తీసుకెళ్ళిపోయాడు. ఆయన చూసి ఉన్నాడు కనుక ఆయన ఘనతని. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న మాట ఏమిటి అనంటే, ఇన్ని సంవత్సరాలు ఈ ప్రభుతో నడిచాం కదా, ఎంత విలువ ఉంది? అదొక్కటి మీ హృదయంలో నేను పాయింట్ చేస్తున్నాను. రైట్, ఈరోజు క్లుప్తంగా చెప్పలేను, మళ్ళీ లేట్ అయిందంటే ప్రసంగం కూడా లేట్ అవుతుంది. సన్నా ఏం చూద్దాము అనంటే ఒక చిన్న సంఘటన మనం పంచుకుందాం ప్రియమైన వాళ్ళారు. మీ కళ్ళ ముందు ఏం పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అనంటే, ప్రభువు పుట్టిన తర్వాత ఒక 30 సంవత్సరములు మనకి ఏమి రాయవలేదండి, ఒప్పుకున్నాం, అది మనకేం తెలియదు. ఈరోజు దాని గురించినట్టు కొన్ని ఆనవాళ్ళు వెతుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారు. ముందే మీ ముందు ఒక విషయం పెడుతున్నాను. అంటే ఒకటైతే చెప్పాలండి, దేవుడు మరుగు చేసిన దాన్ని ఏ మనుషుడు కూడా బయలుపరచొద్దు ప్రియమైన వాళ్ళారు. అసలు లేదు, అవకాశమే. ఇప్పుడు నేను చెప్పే సందర్భాలు కూడా ఆ మరుగులో ఉన్నవేవి మీతో పంచుకోను. కానీ ఆ మరుగులో ప్రభు జీవితం ఇలా సాగుండొచ్చు కదా అన్న ఆలోచన మీ అందరిలో విత్తడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ 30 సంవత్సరాల ఆ మరుగు జీవితంలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే దేవుడు మరుగుపరిచిన దాన్ని మనుషుడు వెల్లడి చేయడం అనేది అసంభవం. దేవుడు అవి వెల్లడి కావద్దనుకున్నాడు ప్రియమైన. అంతే, ఇంకా లాక్డ్. ఎవరెన్ని రాసినా ఎవరెన్ని చెప్పినా ఎవరికేం తెలియదు. అది మాత్రం వెరీ సీరియస్ అండి. ఆయన మరుగు చేస్తే బయటికి తెచ్చేటోడు అవ్వలేడు. కానీ ఏం ప్రయత్నం చేద్దామంటే ఆ 30 ఏళ్ళు ఇలా బతుకుండొచ్చు కదా ప్రభు జీవితంలో, లేకపోతే ఇలా జరిగి ఉండొచ్చు కదా అని కొన్ని ఆలోచనలు మనం పట్టుకుందాం. ఎందుకు అవి పట్టుకోవాలి అని అంటే, జాగ్రత్తగా వినండి, అవి మనం బతకడానికి చాలా హెల్ప్ అయ్యేటి. నేను ఆ బుక్ చదువుతున్నప్పుడు అదే రియలైజ్ అయ్యాను ప్రియమైన వాళ్ళారా. ఎగ్జాక్ట్లీ మీకు ఏం అయితే చెప్పానో అదే స్టేట్మెంట్ కూడా చెప్పాడు ఆ సేవకు రాస్తున్నప్పుడు. నేనేమి ఆ మరుగున ఉన్నవేవి మీకు చెప్పలేను, కానీ నేనేం ప్రయత్నం చేస్తాను అంటే ఆ మరుగు సంఘటనల మధ్య ఆయన జీవితం ఇలా ఉండొచ్చు అని ఒక ఆలోచన మీకు విత్తుతాను. ఎందుకు విత్తుతానంటే, మన బతుకు కూడా అలానే నడిపింపబడుతుందనడానికి రుజువుగా ఉంది. అలాంటివే పంచుకోవాలి ప్రియమైన. ఏమండి, సిద్ధాంతపరంగా ఒక విషయం ఉన్నదండి, ఇదొకటి మీకు చెప్పాలి. మనం ఎవరైనా థియాలజీ జాయిన్ అవ్వలేదు, నేను కూడా ఏం వెతకపోలేదు, కానీ సేవకుల నోట వింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ సెమినరీ లేకపోతే వాళ్ళ బైబుల్ కాలేజీలో జాయిన్ అవ్వగానే వాళ్ళకి చెప్పేటువంటి ఒక ప్రాథమికమైన విషయం ఉంటుందండి. బేసిక్ థింగ్ ఏంటంటే, దేవుడు అనేది మర్మం పెట్టి ఉన్నాడు. మిస్టరీ అనేది మనకు చాలా అవసరము. మనుషులకు అన్ని సంగతులు తెలియట మంచిది కాదు ప్రియమైన వాళ్ళారా. ఇలా చెప్పొచ్చు, అనుభవం లేకపోయినా జీవితంలో దాపరిక ఉంది కనుకనే బతుకుతామటండి. ఆ దాపరికం అనేది అన్ఫోల్డ్ అయిందనుకోండి, జీవితం మీద నిరాశ మొదలవుద్దట ప్రియమైన వాళ్ళారా. అంతే. సమ్ టైమ్స్ అండి, ఎలా చెప్పాలి మీకు, మీరు చూడండి, కళ్ళ ముందండి ఏ మ్యారేజ్ లైఫ్ని చూసినా డిజాస్టరే అండి. బట్ ప్రతి ఒక్కరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ఏమండి, వయసు ఇవన్నీ సెకండ్ కానీ ప్రియమైన వాళ్ళారా, మిస్టరీ ఉందండి అందులో. అది అన్ఫోల్డ్ అవ్వనంత కాలం అందరికీ జీవదాయకం ప్రియమైన వాళ్ళారా. అది వెల్లడైన తర్వాత అండి ఎవ్వరికి కూడా ఆశ కలగదు ఇక బతకాలని. సరే, ఇది రిలేటబుల్గా ఉండకపోవచ్చు, బట్ చిల్డ్రన్ కూడా ఒకసారి మీరు ఆలోచన చూడండి. బతుకుతున్న సమాజంలో మనిషి పోకడం చూస్తే ఎందుకురా బాబు పిల్లలు, అది అన్ఫోల్డ్ అయినంత కాలం మనిషి కోరుకుంటాడు ప్రియమైన వాళ్ళారా. ఓపెన్ మరుగ్గా ఉండాలని మన జీవితంలో కొన్ని సంఘటనలు. మరణం అనేది మనకు మరుగ్గానే ఉండాలి ప్రియమైన వాళ్ళ. అన్ఫోల్డ్ అయిందనుకోండి, ఇప్పుడు బతుకుతున్న దినాల మీద ఎవ్వరికి కూడా ఆశ ఉండదు. నిజం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కూడా మన జీవితంలో లేకపోతే ఆయన కార్యాల్లో కొన్ని మరుగు పెట్టి ఉన్నాడు అని అంటే అవి అవసరం ప్రియమైన వాళ్ళ, మరుగుగానే ఉండాలి. అలాంటిది ప్రభు జీవితంలో ఉన్న ఆ 30 సంవత్సరాలు కూడా. కానీ కొన్ని ఆలోచిద్దామండి. ఏం ఆలోచిద్దామంటే, అసలు ఆ 30 years ప్రభువు ఏ విధంగా ఉండుండొచ్చు?
అది మనకు అర్థం కావాలంటే తర్వాత రాయబడ్డాయి కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని తెలుస్తుంటాయి ప్రియమైన వాళ్ళారా. అవి మనకు చాలా అవసరం, చాలా లెసన్స్ నేర్పిస్తాడు ప్రభు. అని ఉన్న కాలం అనగానే మనకు తెలుసు రోమా సామ్రాజ్యపు కాలము. ఎలా అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ లాంటిది అనుకుంటున్నారు? అది అస్సలు కాదండి. రోమన్ హిస్టరీ చదివి చూడండి మీరు, ఇంటర్నెట్లోకి వెళ్ళి మీకు అర్థమైపోతుంది. ఏమంటే ఏమాత్రం కూడా సామాజికపు విలువలు, నైతిక విలువలు, మనుషులకు విలువలు లేకుండా మొదలైనటువంటి సామ్రాజ్యం ప్రియమైన వాళ్ళ. ఒక హిస్టారియన్ ఒక మాట చెప్పి ఉన్నాడండి, ఒక చరిత్రకారుడు చెప్పిన మాట ఏంటి అంటే, అసలు రోమా సామ్రాజ్యం ఏం చేసిందాడు తెలుసా? విలువైన స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ పనోళ్ళని చేసింది. ఇంకెట్లా చెప్పాలి మీతో? ఈరోజు అండి ఒక వైద్యుడు అంటే మన అవగాహనలో ఒక విలువ ఉంది, ఒక టీచర్ అంటే ఒక విలువ ఉంది, ఒక ఇంజనీర్ అంటే ఒక విలువ ఉంది, లేకపోతే ఒక కళాకారుడు అంటే ఒక విలువ ఉంది మన దృష్టిలో. కానీ రోమా సామ్రాజ్యాన్ని అట్లే ఉండదు ప్రియమైన వాళ్ళారా. మీకు తెలుసా, ఇలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ బానిసలు వాళ్ళ సామ్రాజ్యంలో. ఏ దేశానికి పోయినా వాళ్ళని జయించడం, అక్కడ వీళ్ళకు పనికొచ్చేటువంటి పదవులలో లేకపోతే పనికొచ్చే పనులలో ఎవరున్నారో వాళ్ళందరినీ చెరలోకి తీసుకుని రావడం, వీళ్ళందరినీ బానిసలుగా పెట్టుకోవడం, పనులు చేయించుకోవడం. ఇప్పుడు మీరు ఆలోచన చూడండి, ఇంకా విలువలు ఏంటంటే, నువ్వేం చేస్తావు అంటే నేను ఇంట్లో పాచి పని చేస్తాను. మరి నువ్వేం చేస్తావు? నేను డాక్టర్ని. నువ్వు డాక్టర్ అయితే నేను పాచవని అయితేంది. ఈ రోమా సామ్రాజ్యంలో నువ్వు బానిసవే, నేను బానిసని అయిపోయింది. ఎందుకు ఇంత చిన్న విషయం చెబుతున్నానంటే అక్కడ మీకు అర్థమైపోవాలి ఆ సామ్రాజ్యపు విలువలు ఎలా ఉంటాయో. ఆ సామ్రాజ్యంలో ప్రభు బతికున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, జరుగుతున్న అవినీతి కావచ్చు, జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందులు కావచ్చు, అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, పన్ను, రాజరికపు ఒత్తిళ్ళు, వీటన్నిటిని చూస్తుంటే ఒకసారి మీరు ఆలోచించండి. 30 ఏళ్ళు ప్రభు సహనంతోనే ఏమీ కూడా వాళ్ళని అనుకుంటా ఉన్నాడు అనంటే ఎందుకుండా ఉండొచ్చు? ఓకేనండి, ఆ రాయబడ్డ దాంట్లో ప్రభు ఏం చేసి ఉన్నాడు అనేది పట్టుకొనుట చాలా కష్టం, నేను ఒప్పుకుంటాను. కానీ ఆలోచించుటకు వేటికి పరిధి ఉందో తెలుసా? ఆయన బతికున్నటువంటి ఆ రోజు పరిస్థితుల మధ్య ఆయన అలా ఉన్నాడు అనంటే ఆయన మనకేం చూపెడుతున్నాడు తెలుసా? ఒక గొప్ప సహనమును కనపరుస్తున్నాడండి. ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాడో ఎంత చక్కటి విషయాలు కనపడుతుంటాయంటే నిజంగా ప్రియమైన వాళ్ళ. ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు, సహించాడు, వాటన్నిటిని చూస్తున్నాడు. ఆయన శక్తితోనూ ఆయన బలాధిపత్యంతోనూ చేతిలోనికి తీసుకొని మొత్తం మార్చేసి ఇక మొత్తం ప్లెయిన్ రూట్, ఇక అంత క్లియర్ ఏం చేయలేదండి. మనకేం రింగ్ అవుతుందంటే చెయ్యాలి కదా అని మన ప్రశ్న. కానీ ఇప్పుడు మనం వినాల్సింది ఏంటి అంటే ఆ బ్రతికిన సంవత్సరాల మధ్య అలా ఎందుకు ఉన్నాడు అన్నటువంటి ప్రశ్న మనల్ని తట్టాలి. ఎందుకో తెలుసా? ఈరోజు కూడా మన కళ్ళ ముందు చాలా విరోధమైనవి కనపడుతున్నాయి. కనపడగానే ఏదో చేయాలి, ఇది ఇలా ఉండాలి, అది అలా జరగాలి, ఏవేవో ఒత్తిళ్ళు మన ఆలోచనలో. కానీ మనం మర్చిపోయింది ఏంటంటే వీటన్నిటి మధ్య చాలా సహనంతో నా ప్రభువు సమయం పెట్టినంత వరకు నేను వేచి ఉండాలన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇది నేర్చుకోవాల్సిన విషయం కదా? ఒకసారి మీరు ఆలోచించండి. నేర్వాల్సిన విషయం అండి ఇది. ఈరోజు మనము కూడా జరుగుతున్న వీటన్నిటిని మౌనంతో సహించాల్సిందే. మన చేతుల్లో చేయగలిగేటివి ఉన్నా కొన్నిటిని ఓర్పుతో ఓర్చుకోవాల్సిందే. నేను ఇది చేయగలను, అది చేయగలను, చెయ్యలేరని నేనేమనటం లేదు. మనకంటే సంపూర్ణ బలముతో శక్తితో చేయగలిగే పరిస్థితుల మధ్య ఉన్న ప్రభు 30 ఏళ్ళు రోమా సామ్రాజ్యం కింద నిశ్చేష్టుడుగా ఉండుట మీరు కనుగొంటారు ఆ వాక్యాల మధ్య. అదొకటి మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా. ఎంత పాండిత్యం తెలిసిన ఆయన అండి ఈయన, అదే కదా, లేఖనముల యందు ఎంతో ప్రావీణ్యత ఉన్నది ప్రియమైన వాళ్ళరా. రోమా సామ్రాజ్యంలో ఎన్నో సాహిత్యాలండి, తత్వాలు, ఫిలాసఫీస్, వీటన్నిటి మధ్య అండి జనులు వాటన్నిటిని వెంబడిస్తూ బతుకుతున్నప్పుడు, అందరూ పక్క ద్రోవకు వెళ్ళిపోతున్నప్పుడు, తప్పును నమ్మి నిజముగా తప్పు త్రోవలోనికి వెళ్ళిపోతున్నప్పుడు నీతి ఏంటో తెలిసిన ఆయన, మంచి ఏంటో తెలిసిన ఆయన, న్యాయం ఏంటో తెలిసిన ఆయన నిజంగా ఆయన అంతకాలం మౌనంగా ఉన్నాడు అనంటే మీరు చూడండి ఎంత సహనం కలిగి ఉన్నాడో. ఎందుకు ఇది మీతో మాట్లాడుతున్నానో తెలుసా? ఈరోజు మన ఆరాటం వేరుందండి భూమి మీద. నాకేదో తెలిసిపోయింది, నేను మాట్లాడాలి ఇప్పుడు. అందుకోసం చూడండి, ఏదో దొరకగానే వెంటనే ఎవరికో చెప్పాలని చూస్తామండి. బంధువులు చెప్పుకోవాలనుకుంటాం, లేకపోతే అన్యుల్లో ఉన్న ఫ్రెండ్స్ కంటియాలని చూస్తాం, ఏదో ప్రయత్నం చేస్తాం మనం. అంతే కదా, నిజమే. దేవుని దగ్గర తీసుకురావాలి కదా, నేను ఒప్పుకుంటాను కాదన్ను. దేవుని సమయం ఏది ఇక్కడ? కళ్ళ ముందు ఆయన ఒక సామ్రాజ్యం కింద ఉన్నాడు. ఆ సామ్రాజ్యం కింద మేధావులు, తత్వవేత్తలు, వాళ్ళు వీళ్ళు కోకొల్లలు, వారి మధ్య సత్యం ఏంటో తెలిసిన ఆయన
వారి ఒక విధంగా చెప్పాలంటే వారి తప్పుడు సాహిత్యం అంతా వినపడుతున్నా కూడా మౌనంగా నిశ్చేష్టుడుగా ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచించు సంగమా. ఆయన పుట్టిన తర్వాత బ్రతికి ఉన్న దినాలలో ఉన్న మాదిరి ఈరోజు మన జీవితంలో ఉందా? వీటికి నాకేం సంబంధం అనుకుంటున్నారా? పరిశుద్ధ పేతురు రాసిన మాట ఏంటో తెలుసా? మనము తన అడుగు జాడలు యందు నడుచుకొనున్నట్లు, తెలుసు కదా మనందరికీ ఆ మాట, మనకు మాదిరి ఉంచి పోయాను. దేనికి? ఓన్లీ ప్రసంగాలకి అనుకుంటున్నారా? ఓన్లీ ఆదివారపు ఆరాధనలో మేము కూర్చునే సంఘానికి అనుకుంటున్నారా మాదిరి? మన బ్రతుకుకు మాదిరి అండి, మన కుటుంబ విషయాలకు మాదిరి, మనం బతుకుతున్నటువంటి సొసైటీ లైఫ్కి మాదిరి, ప్రభుత్వాలకు మాదిరి, పొరుగువారికి మాదిరి, మన జాతికి మాదిరి, మన బంధువులకు మాదిరి, అన్నిటికీ ప్రియమైన వాళ్ళారు ఆయన అడుగులు. నిజమే కదా? ఇంకొక సంఘటన తీసుకుందాం ఆయన జీవితంలోది. ఏం కనపడుతుంది అంటే, శాస్త్రులు పరిశీలతో ఉన్నటువంటి సంఘటనలు అన్నీ నీ కావు ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడన్నాడో తెలుసా వాళ్ళని ఒక మాట, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారన్న మాట అనేశాడు. ఆ మాట అనడానికి ఎంత కాలం వేచి చూడాల్సి వచ్చిందో తెలుసా ఆయన? 30 సంవత్సరాల పైనే. ఏం నేర్పిస్తుంది మీకు ఆ మాట? ఏం నేర్పిస్తుంది చెప్పండి? ఒకరు తప్పులో నడుస్తున్నారని, నువ్వు తప్పులో ఉన్నావని అతన్ని గద్దించుటకు ఆ ప్రభువు ఆయన ఉన్న కాలంలో తీసుకున్న సమయం ఎంత అంటే 30 సంవత్సరాల పైనే వేచి చూశాడు. చిన్న డ్రామాలు నడిచాయి అనుకుంటున్నారండి శాస్త్రులు పరిశీలి? వారి బోధల్లో వారే నీతిమంతులను కనపరచుకోవడం మొదలుపెట్టేశారట. సమాజ మందిరంలో వారి రక్షారేకులు పెద్దవిగా చేస్తున్నారట. వీధి మూలలో నిలబడి గంభీరమైన ప్రార్థనలు చేస్తున్నారట. మనుషుల చేత గనులను ఎంచబడుతున్నారట. నిజముగా మేమే ఇక సమాజం నడిపించేవారని బోధించేవారుగా కనపడుతున్నారట. దేవుడు చెప్పని ఆజ్ఞలను కూడా తీసుకొని వచ్చి ఇవి దైవోపదేశములను బోధిస్తున్నారట. ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నప్పుడు సంవత్సరం తర్వాత సంవత్సరం ఆయన ఎంత ఓర్పుతోనూ ఎంత సహనంతోనూ వారిని భరించి ఉండొచ్చు. ఏవో నేర్పడానికి ప్రయత్నం చేయడంలో ఈ సంఘటనలు మన జీవితంలో కూడా ఆలోచిస్తున్నారా మీరు? ఎందుకు ఇలాంటి జీవితాన్ని మనం కోల్పోయాం? ఆయన గురించి అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నదండి. ఏమని? నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం ఇదిగో నేను ఇలా చేస్తున్నాను. ఆయన గురించి రాయబడింది కనుక ఇవన్నీ చేశాడు. మరి మా గురించి రాయబడలేదు కనుక ఆదివారం క్రిస్టియన్గా ఉంటాం, సోమవారం నుంచి శనివారం వరకు మా డ్రామా మేము చేసుకుంటాం. మన వ్యవహారం ఇలా ఉంటుండొచ్చేమో. అదేనా యేసుక్రీస్తు జీవితము మనకు చూపిస్తుంది? ఎన్ని సంఘటనలు అండి శాస్త్రుల పరిశీలతో ప్రభు ఎదుర్కొన్నది. రాళ్లతో కొట్టారండి. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేద్దాం అనుకున్నారట. ఒకటి కాదు, 2 సంఘటనలు కాదు ప్రియమైన వాళ్ళ. మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు దేవుణ్ణి వేడుకుంటుండొచ్చు. చేతుల్లాగా వచ్చి ఉండొచ్చండి ఆయన ఆలోచనలు, ఆయన నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి మూమెంట్. ప్రతిసారి వెనక తీసుకొనుటకు ఎంత సహనం అవసరమై ఉండొచ్చు ఆయనకి. ఆయన సహనంతో మాకేం పని అంటారా? ప్రభు సహించాడు కనుక మాకు రక్షణ వచ్చింది, మేము సహిస్తే ఎవరికి రక్షణ వస్తుంది. సో ఇప్పుడు మా పరిస్థితుల మధ్య మాత్రం మేము అడ్వాంటేజ్ తీసుకుంటాం, మా సిచ్యువేషన్స్ మధ్య మాత్రం మాకున్న అథారిటీని చూపెడతాం, మాకున్న బలాన్ని చూపెడతాం, మాకున్న షో ఆఫ్ని చూపెడతాం. కానీ ఆయన మాత్రం అలా ఉండాలని మీరంటే మన కోసం చెప్పబడిన ఒక మాట చూస్తారు ముగింపులో. ఆ మాట చూద్దాం, మళ్ళీ వద్దాం ప్రభు జీవితంలోనికి మళ్ళీ వచ్చి చాలా సంఘటనలు చూద్దాం. కానీ తెస్సలోనిక రెండవ పత్రిక 3వ అధ్యాయము 5 చూడండి. వాస్తవానికండి 2వ అధ్యాయం మనకేంటో తెలుసు ఏం జరుగుతుందో. దినముల అంత ముందు రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి కనపడతాడు అక్కడ. అబద్ధ పురుషుడు, ధర్మ విరుద్ధ పురుషుడు. వాని పరిపాలన కాలం అంతా ఇలా ఉంటుందని 2వ అధ్యాయం అంతా వివరించి రాస్తాడండి. బట్ మీరు నిరీక్షణ కోల్పోవద్దు. ఒక శుభ నిరీక్షణ మనకున్నది. ఎందుకంటే దినముల అంతమందు ప్రభు వచ్చి వాడిని కొట్టివేసి ఆయన రాజ్యమును స్థాపిస్తాడు కనుక మీ శుభ నిరీక్షణను విడిచిపెట్టకండి. కంటిన్యూటీయే. అధ్యాయాలు విడగొట్టడానికి 2కు 3కు సంబంధం ఏం లేదు. 2వ అధ్యాయం ఒక కాలానికి, 3వ అధ్యాయం ఒక కాలానికి, 1వ అధ్యాయం ఒక కాలానికి నేను రాసుకుంటాను, అప్లై చేసుకుంటానంటే కుదరదు. 2వ అధ్యాయం ఏ కాలాన్ని అయితే సూచిస్తుందో ఆ కాలం మధ్య ఉన్న ప్రజలకు చెబుతున్నటువంటి మాటలు 3లో ఉన్నాయి, ఇక్కడ కనపడుతున్నాయి. ఏమో మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయం 5 మీరు చూడండి. 5 దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆ డే ఈరోజు అనుకోండి. అలాంటి ప్రేరేపించేటువంటి ఒక దినముగా చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఈరోజు మన హృదయములను ఎటు ప్రేరేపిస్తున్నాడు ప్రభు అంటే ఆయన కుమారుని జీవితమును మన కళ్ళ ముందు పెట్టి సహనమునకు, ఓర్పుకు ప్రేరేపిస్తున్నాడు ఇప్పుడు మనల్ని.
చూడండి ఆయన జీవితంలో ఈ సంఘటనలు. ఇక ముందు బైబిల్ చదువుతున్నప్పుడు ఇలా చదివి చూడండి ప్లీజ్. ఆ రాయబడిన ఆయన జీవితమును రాయబడిన సంఘటనల మధ్య పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన వాళ్ళారా. 33 తర్వాత శాస్త్రం పరిశీలన కలిసిండని మధ్యలో ఎప్పుడు కలవలేదని మనం చెప్పగలమా? ఎక్కడుండేవారు వాళ్ళు? వారి మధ్యనే ఉండేవారండి. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళగానే కనపడేవారు. సంవత్సరానికి 3 పండుగలకు యెరూషలేము టెంపుల్కి వెళ్ళగానే అక్కడ పెద్ద వ్యాపారం చేసుకుంటూ కనపడేవారు. ప్రభుకు దూరంగా ఉన్నవారేం కాదు, సమాజం మధ్య ఉన్నవారు. ఇశ్రాయేళ్ల మధ్య ఏదైనా తగువో, ఏదైనా విచారమో, దైవ సంబంధమైన కట్టుబాటు, దైవ సంబంధమైన ఆచారాలు, ఈ వ్యవహారం అంతటిని పరిష్కరించుటకు ప్రజల మధ్య ఉన్నవారు. రోజు చూస్తున్నాడు ఆయనని, వాళ్ళని ఓర్చుకున్నాడు. 30 ఏళ్ళు దాటింది ప్రియమైన వాళ్ళారా. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మనుషుల మధ్య ఘనంగా ఎంచుకోబడుతూ ప్రయత్నం చేస్తున్నారు కదా. అంత లాంగ్ పేషెన్స్తో ఏదైనా పట్టుకున్నామండి ఇప్పటివరకు మనం? అంత ఓర్పుతో దేనైనా భరిస్తున్నారా మీరు? మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, అంత ఓర్పుతో మీరు దేనైనా భరిస్తున్నారా? భరించటం లేదంటే క్రీస్తు చూపిన ఓర్పు మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. నేను ఒప్పుకుంటానండి, మనం ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనుకూలంగా లేని పరిస్థితుల మధ్య మనల్ని పెట్టిందే ప్రభువు. ఎందుకంటే యేసుక్రీస్తును కూడా అలానే పెట్టి ఉన్నాడు కదా. మన ప్రభువు కూడా వాటి మధ్య ఉన్నాడు, కానీ మనలా ప్రవర్తించటం లేదు. అందుకోసమేనండి ఆయనను గురించి మనం ఎరగాలి, ఆయన గురించి మనం ధ్యానించాలి, ఆయన జీవితంలో ఉన్న సంఘటనలన్నీ చూస్తూనే ఉండాలి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే అలా నేను నడుచుకుంటున్నానా లేదా అనేది వెతుకులాట తప్పదు. మనం చదువుతాం కదండి, ఎప్పుడు చదివాం? 12వ ఏట శాస్త్రులు పరిశీలతో ప్రభు మాట్లాడుతున్న మాటలు. ఏం జరిగిందట? ఆయన లేఖనంలో ఎందు వారికి అగపరిచినటువంటి ఆ జ్ఞానమునకు విస్తుపోయారట. ఏం తెలియదు కనుక శాస్త్రుల పరిశీలి ఏం టీచ్ చేసినా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత 30 ఏళ్ళు బాగా ఇటు కాశ్మీర్కి వచ్చి బాగా చదువుకున్నాడు కనుక ఆయన కొంచెం థియాలజీ తెలిసింది, ఆయన కొంచెం నాలెడ్జ్ వచ్చేసింది, లౌక్యం తెలిసింది కనుక ఇప్పుడు పోయి వాళ్ళని ఎన్కౌంటర్ చేశాడు. అట్లా అనుకుంటున్నారా? 12 ఏళ్ళకే తెలుసు ప్రియమైన వాళ్ళ. తెలిసేంటి అసలు? క్లియర్గా రాసింది ఆయన, అంతే కదా. రాసింది ఎవరండి? ఆయనే వాక్యమై ఉన్న ఆయనకు తెలియని సంగతుల. మరి అన్నీ తెలిసినా కూడా ఇశ్రాయేలును వారి యొక్క తప్పుడు ఆజ్ఞలతో, దేవుడు నియమించిన కట్టుబాట్లతో సమాజం అంతటిని నడిపిస్తున్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? యాక్షన్ తీసుకోవాలి కదా అని మీ క్వశ్చన్, నా క్వశ్చన్. అసలు యాక్షన్ తీసుకోవడం కాదు, అసలు ఆయన అలా మౌనంగా ఉండి అంత సహించాలి అన్న జీవితం నాకు చూపెడుతున్నాడు. నేను ఎందుకు నేర్చుకోవటం లేదు మనం? మనం ఏదో అని కొంచెం అండి మన పరిస్థితులు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం క్రిటికల్ అవ్వగానే ఏదో పెద్ద షేక్ అయిపోతుంటామండి. అది అలా ఉండద్దు, ఇది ఉండాలి, అది అలా జరగాలి, అది అలా జరగకుండా ఉండాలి, దాన్ని ఆపాలి, దీన్ని చేయాలి, ఇదే రైట్, అదే తప్పు. ఏది మనకు వేరే వాళ్ళ నుంచి వచ్చే పరిస్థితులు కొంచెం అటు ఇటు అయితే మనం ఇతరులకు అటు ఇటు చేసేటి అవి ఎంత సీరియస్గా ఉన్నా మనం పట్టించుకోమండి. అవి ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, అవి నాకు ఎలా ఉన్నా పర్వాలేదు. శాస్త్రుల పరిశీలి ఎవరో కాదు, మనమే. ఈ కాంటెక్స్ట్లో మనమేనండి. మనం ఇతరులకు ఎన్ని క్రిటికల్ మూమెంట్స్ పెట్టినా పర్వాలేదు, వాటికి రెస్పాండ్ అవ్వం. కానీ ఎలా ఉండొద్దో తెలుసా? వారి దగ్గరకు వచ్చి ఇది ఇలా తప్పు, ఇది ఇలా రైటు, నో చెప్పొద్దు మాకు. యేసుక్రీస్తేడు ఇక సంఘంలో ఆయన నమ్మి విశ్వసించి సాగుతున్నటువంటి ఆయన శిష్య సమూహంలో యేసుక్రీస్తులు ఎక్కడ ఇంకా లేనేలేరు చూడండి. మరి ఎందుకు ఆ ప్రభువు? ఇక అందుకొరకే చూపెడుతున్న మాటల్లో మనం పట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ప్రేమ. ఆయనండి ఈ సంఘటనలు జరుగుతున్నా కూడా దేవుని వైపే చూస్తున్నామనిగా, దేవుని సెలవు కోసం ఎదురు చూస్తున్నామనిగా ఉన్నాడు తప్ప ఆయన వారి మీద తిరగవలేదు ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆ మాట నా హృదయాన్ని తాకినప్పుడు వారిని ఆ మాట అనుటకు ఆయన ఎన్ని సంవత్సరములు వేచి ఉండేనన్న స్టేట్మెంట్ రాసినప్పుడు ఒక్కసారి మనసు స్ట్రక్ అయిందండి. ఏదా వెయిటింగ్? ఈరోజు దేవుని మీద ఆనుకొని ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలు ఏవి మన జీవితంలో? అలా అని ప్రభువుకు తెలియంది కాదు ప్రియమైన వాళ్ళారా. మనకు తెలుసు, భక్తుల నుంచి కొన్ని సంఘటనలు రాయబడ్డాయండి. మోషేని తీసుకున్నాం అనుకోండి. మోషే జీవితంలో ఒక నిశ్శబ్ద కాలం కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. 40 ఏళ్ళు రాజఖడ్గం మీద ఉండాల్సిన చెయ్యి గొర్రెలను కాసే కాపరి కర్ర మీద పడిందండి. ఆ చెయ్యి ఎంత డ్రాస్టిక్ చేంజ్ తెలుసా? రాజఖడ్గం మీద ఉండాల్సిన చెయ్యి అది చేతి కర్ర మీదకి వెళ్ళిపోయింది ప్రియమైన వాళ్ళ. 40 ఏళ్ళు నిశ్శబ్ద కాలం. ప్రభువును ఆ 40 ఏళ్ళే పురికొల్పుతుండొచ్చు, ఆ మౌనంగా వాటన్నిటిని సహించుటకు. సంగమా, ఈరోజు నిన్ను నన్ను కొన్ని ఓర్చుకొని కొన్ని సహించుటకు ఏ సంఘటనలు పురికొల్పుతున్నాయి?
ఏ పురుకొల్టడం లేదా? వాక్యంలో లేరు మీరు, వాక్యంలో లేరు నేను, అంతే కదా. యోసేపు జీవితము ఆయన ధ్యానించి ఉండుండొచ్చు, ఎందుకంటే ఆయన కూడా విశ్రాంతి దినమున వెళ్ళి లేఖనములు చదివేవానిగా ఉన్నాడు. సరే, అంత దూరం ఎందుకు, ఇందాక మనం చెప్పుకున్న మాటే, ఆయనే రాసిన ఆయనే కర్తగా ఉన్నాడు కదా వాక్యమునకు. ఆయనకు తెలుసు ఒక్కొక్కరి జీవితంలో ఈ సంఘటనలు దేవుడు ఒక మరుగు కాలమునకు పంపించి వాళ్ళని నిర్మించుకున్నాడు అని. అందుకోసం చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు, చాలా సహనంతో ఉన్నాడు. మనం ఎందుకు తీసుకోకూడదు ఆ స్టాండ్? ఆ 30 ఏళ్ళలో ఏమైందని ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఈవెంట్ 1, ఈవెంట్ 2, ఈవెంట్ 3 అని రాయడానికి ఏం పెట్టలేదండి దేవుడు. కానీ ఆ సంఘటనల మధ్య ప్రభు ఒకలా నడుచుకున్నాడు, అది మనకు కావాలి. ఈరోజు మన జీవితం కూడా కొంచెం ఐడెంటిటీకి నోచుకోకుండా, గుర్తింపు లేకుండా, సమాజంలో ఎదుగుదల లేకుండా ఉండుండొచ్చు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇలా పోతుంది అని నిరూపించుకోవడానికి ఆరాటపడే బదులండి, బాగా వినండి ఈ మాట, నిరూపించుకోవడానికి ఆరాటపడే బదులు ఇలా మరుగులోనికి వెళ్ళి దేవుని చేత అనువైనటువంటి వారుగా మార్చబడ్డ వాళ్ళ సంఘటనలు మనకు అవసరం లేదా? వాళ్ళు నిలుపుంచుతారండి మనల్ని. యెజ్బెయేలు మీద దేవుడు యాక్షన్ తీసుకోవాలనుకున్నాడు ఏలియా గారి ద్వారా, కానీ యాక్షన్ ఇంప్లిమెంటేషన్లోనికి, అనుకరణలోనికి తీసుకురావడానికి 3 ఏళ్ళు బయటికి పంపించేశాడండి. 2 days మీల్స్ అంతే. ఎన్ని రోజులు పెట్టాడు అనుకుంటున్నారు? 3.5 years పెట్టాడండి. 2 days మీల్స్ అంతే. ఒక విధంగా ఆయన ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు ఎన్నో జరిగాయండి, అంతే కదా. రోషం కలిగిన ప్రవక్త, భయపడ్డారట. కొంచెం అటు ఇటున్నా ఎంత యాక్షన్ తీసుకునేటోడో తెలుసా? ఇప్పుడే తక్షణమే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కాల్ చేయాలని 50 మంది బొగ్గు, మళ్ళీ కూడా పరిగెత్తుకొని పోయాడు. మేము పోయాం పట్టుకుందాం అనుకున్నాం, కానీ ఆకాశం నుండి అగ్ని దింపి మమ్మల్ని చంపేసాడు. ఇంకొక 50 మంది పోండి, ఎందుకు రాడో చూస్తాం. అహాబు రాజు మళ్ళీ ఒక 50 మంది పంపారు. ఏమంటున్నారు తెలుసా? నువ్వు దిగిరా, రాజు పిలుస్తున్నాడు, నువ్వు దిగిరా, రాజు పిలుస్తున్నాడు. అచ్చా అంతనా, నన్నే దిగిరమ్మంటారా మీరు? మళ్ళీ ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి. మళ్ళీ 50 మంది చచ్చిపోయారు. మళ్ళీ 50 మందిని మళ్ళీ చంపేశాడు. కానీ ఈసారి వచ్చినవాడు కొంచెం దేవుని అందులో భయభక్తులు కలిగిన వాడండి, రిక్వెస్ట్ చేసుకుంటాడు ప్రియమైన వాళ్ళ. అలాంటి ప్రైమ్ టైంలో అంత రోషం కలిగి ఉన్న ఆయన యెజ్బెయేలు మీద యాక్షన్ తీసుకోవడానికి దేవుడు చేసింది ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళాలి ఒక 3.5 సంవత్సరంలో మరుగు జీవితంలోనికి. అలాంటి సంఘటనని ప్రభు అలా ఆయన మౌనముగా ఉండుటకు, అన్నిటినీ సహించువానిగా ఉండుటకు ఆయన పురికొలిపి ఉండవచ్చు. నీ సంగతి నా సంగతి, నీ సంగతి నా సంగతి. ఏమండి, ప్రతి సంవత్సరము ఆలయమునకు వెళ్ళాలి ప్రియమైన వాళ్ళారా. యెరూషలేము దేవాలయం ఏది నిజమైన బలో, ఏవి అపవిత్రపరచబడ్డా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఈ రక్త మాంసములు అర్పించే వీటి మీద నుంచి మనసు తిప్పేసుకున్నాడు, ఆయనకు తెలుసు. ఇశ్రాయేలులందరూ సీరియస్గా సంవత్సరం వచ్చి మాకు నియమించిన ఆజ్ఞలను బట్టి ఇవి మేము వాల్సిన బలులని వాటన్నిటిని దేవుని ఆలయంలో అర్పిస్తున్నప్పుడు నిజంగా ఆయన మనసు ఎంత క్షోభించి ఉండవచ్చో కదా. ఎందుకంటే దేవుడు దృష్టించింది వీరందరూ చేసుకుంటూ ఇదే నిజమైన బలని బతుకుతున్నారు. ఎవరు చెప్పాలి వీళ్ళకి? మీకు నాకేమనిపిస్తుందంటే డే 1 యాక్షన్ చేయాలి కదా. మనం చదువుతామండి, ఏం చదువుతాం? ఎంతసేపు మనకేం గుర్తొస్తుంది? ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళగానే కొరడా చేసి అందరిని కొట్టేశాడు, ఇది తీసేశాడు. ఎప్పుడు తెలుసు అది? ఆఫ్టర్ 30 years, 30 ఏళ్ళు ఎంత సహించి ఉండవచ్చు, ఎంత ఓర్చుకొని ఉండవచ్చు. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఇలా ఇంట్రెస్టింగ్ ఇంకోటి మెడిటేట్ చేయాలండి. ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నాడు, నాయిన్ గ్రామానికి వెళ్ళగానే ఒక విధవరాలి కుమారుడు చచ్చిపోయాడు, పాడ మీద తీసుకుని వెళ్తున్నారు. పాడ ముట్టాడు, మన ఇల్లమన్నాడు. బాగుంది కదా. ఎంత శక్తి కలిగిన వాడు, పునరుత్థానమే ఆయన. అలాంటి శక్తి కలిగిన ఆయన కళ్ళ ముందు ఎన్నో శవపేటికలు చేసి ఉండొచ్చు అండి ఆయన చేతులతోనే. ఎంతోమంది సమాధి కార్యక్రమాలు చూసి ఉండొచ్చు ఆయన బతుకున్నప్పుడు. తన శక్తితో ఏ గొప్ప కార్యం చేసి ఎనీ మూమెంట్ నిరూపించుకోగలిగేవాడు. 30 ఏళ్ళు వెయిట్ చేశాడు అని అంటే ఎంత సహనం కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఒకసారి మీరు ఇలా ఆలోచించి చూడండి. చాలా ఆరాటాలు ఉండవండి మనకి. నా గుర్తింపు ఏదో పోతుంది అన్నటువంటి కంగారులు అస్సలు ఉండవు, కలవరాలు అస్సలు ఉండవు ప్రియమైన వాళ్ళారా. మనం వేరుంటామండి అంతే, ఇంకా చాలా వేరుగా ఉంటాం. మనలో ఉన్న ఒక దౌర్భాగ్యమైన ఒక బలహీనత ఉందండి. దాని టైటిల్ అంతే, ఇంకా దానికి ఇంకొక టైటిల్ లేదు, ఇదే చెప్పాలి. ఒక దౌర్భాగ్యమైన బలహీనత. ఏంటా బలహీనత అంటే, ఒక గుంపులో మనం కనపడాలనుకుంటామండి, అంతే కదా. ఒక ప్రదర్శన జరిగింది అనుకోండి, ఇందాక చక్కగా ఇంతమంది పాడారు,
ఊరికే చెప్తున్నాను అర్థం కావడానికి, ఎవరు అఫెండ్ అవ్వదు. ఇంతమంది పడ ఇంతమందిలో ఒక గొంతు చాలా గట్టిగా ఉంటుందండి. ఎందుకు ఉంటుందో అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు. వై ఎందుకు? ఓ ప్రత్యేకత కావాలన్నమాట. ఇప్పుడు నేను నోటీస్కి రావాలి, నేను కనపడాలి, నేను వినపడాలి, నా వైపు అటెన్షన్ పే చేయాలి. ఒక్కసారి నువ్వు ఆలోచించు. 30 సంవత్సరములు ఏ అటెన్షన్ లేదండి ఆయన వైపు, ఏ అటెన్షన్ లేదు. ఎంత శక్తిమంతుడు, ఎంత మౌనంగా ఉన్నాడు, ఎంత ఘనమైన కార్యములు చేయగలిగిన వాడు, ఎంత అశక్తుడిగా సమాజంలో ఉన్నాడు. మీరు ఆలోచించి చూడండి. ఎందుకు ఇదంతా మీతో మాట్లాడుతున్నానో తెలుసా? మన జీవితంలో ఇలాంటి నడవడిక అవసరం ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఇప్పటికీ మనం చేసిన సౌండ్ చాలా ఎక్కువైపోయింది. నిజమేకండి, దేవుని పరిధిని దాటి చేస్తున్న శబ్దాలు ఎక్కువైపోయాయి ప్రియమైన వాళ్ళ. అవును కదా? చాలా మరుగ్గా వెళ్ళవలసిన వారం అండి, ఎవరికి కనపడకుండా ఉండవలసిన వారము. దేవుని యొక్క అనుమతి కొరకు, దేవుడు మన కొరకు నిర్దేశించినటువంటి సమయం కొరకు వేచి చూడవలసిన వారం మనం. కానీ మనం ఏమనుకున్నాము అని అంటే, నేను కొన్ని చేయగలను, నేను కొన్ని చూపించగలను, నేను కొన్ని స్థాపించగలను. ఇలాంటి వ్యవహారంలోనికి వచ్చే సంప్రియమైన వాళ్ళ మనం. సరైనది కాదు ఇది, అస్సలు కాదండి. ఎంత దీనత్వం కనపడుతుంది. మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రిక 2లోనే ఉన్నది కదా. ఎంత స్థాయిలో ఎంచబడ్డా ఆయన, ఎంత స్థాయిలో ఎంచబడ్డా ఆయన. వీళ్ళు చెల్లిస్తున్నటువంటి స్థుతులు కావచ్చు, బలులు కావచ్చు, ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతాం. అవన్నీ ఒకరోజు పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకే చెందినవి, ఆయనకే చేరినవి. కానీ ఆయన శరీరధారిగా, మానవధారిగా భూమి మీదకి వచ్చేసరికి అంత రివర్స్ అయిపోయిందండి. ఆయన్ని హింసిస్తున్నారు, ఆయన్ని కొడుతున్నారు, ఆయన మీద దుర్భాషలాడుతున్నారు, ఆయనకి మతి లేదంటున్నారు. ఎన్ని మాటలు ఆయన సహించి ఉన్నాడు. దీనికి ఎంత దీనత్వం కావాలి ప్రియమైన వాళ్ళు. తప్పే ఉందండి యేసుక్రీస్తులో? ఏమైనా తప్పుందా? ఆయన తప్పు చేశాడు కనుక ఆయన తిట్టడంలో తప్పు లేదండి, నేను అగ్రీ చేస్తాను. ఏ తప్పును చూపెడతాను చెప్పండి? ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఇన్ని తప్పులు కలిగిన మనము ఒక 4 నిందలు ఎత్తుకోవాలంటే ఇంత ఫీల్ అయిపోతున్నాం ఏంటి ఈరోజు? అంటే ఏదో మన ఐడెంటిటీ, లేకపోతే మనలో ఉన్నటువంటి ఏదో అహం ఉంది ఒకటి. ఆ అహానికి టచ్ అవ్వగానే ఎవ్వరం కూడా సెటిల్గా కూర్చోవటం లేదు. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు పడాలి, నేనెందుకు చేయకుండా ఉండాలి, నేనెందుకు చూడకుండా ఉండాలి, నేనే ఎందుకు కనపడకుండా ఉండాలి. ఏంది ఇదంతా? ఏంది ఇదంతా? ఒకసారి నువ్వు ఆలోచించు. ఒక క్రిస్మస్ ప్రసంగం చెప్తాడని వస్తే ఏదో ప్రసంగం చెప్తాడన్నట్టుగా ఉంది కదా. నిజమే, విని విని బోర్ కొట్టేసిందండి బాగా. మీరే నాకు చెప్పేటట్టుగా తయారైపోయారు క్రిస్మస్ ప్రసంగాలు, అందులో డౌటే లేదా. కానీ ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి జీవితంకి ఎంత దూరం అయిపోయాం మనం. నిజం కదా అండి? ప్రభువు మన కొరకు బ్రతికినటువంటి ఆ శరీరధారిగా ఉన్న దినాలను ఇలా మీరు వాక్యంలో వచ్చి చదువుకుంటూ చూడండి. ప్రతి సంఘటన మీకు నూతనంగా కనపడుతుందండి. ప్రతి సంఘటన నూతనంగా. ఒకరోజు క్రౌడ్ అంతా వచ్చేసారండి, ప్రభు బోధ విన్నారు. వినగానే ఆశ్చర్యపోయారు. వెంటనే పబ్లిక్లో నుంచి వచ్చిన టాక్ ఏంటో తెలుసా? ఎంత అధికారంతో బోధిస్తున్నాడు ఈయన, అసలు ఏంటి అసలు ఇంత అధికారం? ఇంతకు మునుపున్న ప్రవక్తలలో ఎవ్వరు కూడా ఇంత అధికారంతో బోధించలేదు. ఓ సూపర్ టాక్ లేచింది పబ్లిక్లో. మళ్ళీ ఇంకొక రోజు వచ్చిందండి. ఇంకో రోజు రాగానే ఏమన్నారో తెలుసా? ఈయన మాటలు వింటుంటేనే అర్థమవుతుంది, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డ సంగతులు బోధిస్తున్నాడని మాకు అర్థమవుతుంది. ఇవే స్టేట్మెంట్లు మనకు చెప్పారనుకోండి, మీరే నాకు అన్నారనుకోండి ఈరోజు ప్రసంగంతో. ఇందాక మిగతా ఒక 9 అన్నాను కదా, నేను 10 క్లౌడ్ 10th తిరుగుతుంటాను, ఇక అక్కడ తిరుగుతాను అన్నమాట. నేను ఇక దిగాను. కానీ ఇంకో రోజు ప్రభు జీవితంలో ఇంకో సంఘటన జరిగింది ప్రియమైన వాళ్ళారా. అదే మాట చెప్పాడు, నేను విశ్రాంతి దినము కూడా ప్రభుగా ఉన్నానని. రాళ్ళెత్తుకున్నారట, కొట్టాలనుకున్నారట. ఈ 2 సంఘటనలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు చూడండి, ఈ సంఘటనల మధ్య ప్రభువులో ఏ మార్పు లేదు. ఒకటే గురి, తండ్రి చిత్తం ఏదో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఎందుకు చెప్పాను మీకు అర్థం కాలేదా? విడమర్చి చెప్పమంటారా? ఒకరోజు మన జీవితంలో మనం చేసిన కొన్ని సంఘటనలు బట్టి మనం ఎత్తుతుండొచ్చు. మీరు గొప్పవాళ్ళు, మీరే చేయాలి, మీరే చేయగలరు, మీరు చేసారు, బాగా చేశారు, XYZ పోనీ. ఇంకొక రోజు దానికి రివర్స్గా అవుతుండొచ్చు. ఏది నీ స్టాండ్ నా స్టాండ్? యేసుక్రీస్తు వల్లే ఆయన చిత్తమేదో అదే నేను చేసుకుంటూ పోతానన్నటువంటి మౌనము, ఆ తగ్గింపు, ఆ సహనమే ఉందా? లేకపోతే ఇంకా మీకు తెలిసేముందో ఆలోచించండి ఒకసారి. చాలా నూతనంగా ఉంది కదా ఇలా మాట్లాడుకుంటే. ఇలా మీరు వెతుక్కోండి. నేను 5-6 చెప్పాను,
మీకు బోల్డ్ దొరుకుతాయి ప్రభు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన సంఘటనలో. నిజం అంటే ముగిచ్చేస్తాను, ఒక 5 నిమిషాలు అంతే. కానీ మీ ముందు పెడుతున్నటువంటి ఈరోజు వర్తమానం మనల్ని ఏ విధంగా తాకాలో తెలుసా? ప్రభువు బ్రతికినటువంటి జీవన శైలి మన జీవితంలోనికి రావాలి ప్రియమైన వాళ్ళారా. దానికి ఎంత అవసరం ఉందంటే దేవుని యొక్క నిర్దేశించిన సమయం కొరకు. ఎందుకంటే ఆయన సమయం అనేది ద బెస్ట్ టైం అండి, అంతే. ఇంకా ఆయన టైమింగ్లో మార్పు ఉండదు ప్రియమైన వాళ్ళు. అందుకోసం బైబిల్ కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈరోజు అన్ని చర్చలు మేజర్గా వినపడేటువంటి రిఫరెన్స్, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ అందు పుట్టించిన. గలతీ 4:4 ఉంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు వచ్చాడట. ఈరోజు మీ ముందు పెడుతున్న సంఘటనలు కూడా అవే ప్రియమైన వాళ్ళారా. మన జీవితం నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా? ప్రభువు జీవితము అన్నిటికీ సంపూర్తి అయినప్పుడు వచ్చి ఆయన ఒక మాదిరి చూపించి బతికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ తర్వాత దేవుని చేత గొప్పగా హెచ్చింపబడుటకు ఆయన ఎంచబడ్డాడండి. ఈరోజు మన జీవితం కూడా అంతే ప్రియమైన వాళ్ళారా. ఈరోజు తిరస్కారానికి దేవుడు మనల్ని నిర్ణయించి ఉండొచ్చు. అంగీకరించి ఆ తిరస్కారాన్ని కాడినెత్తుకొని ఆ బరువును మోయగలమా? ఒక పరిశుద్ధ సేవకుడు చాలా గొప్ప మాట చెప్పి ఉన్నాడండి. అది ఈ మధ్య నన్ను బాగా తినేస్తుంది. ఆయన ఏమన్నాడు అనంటే, భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అన్న తర్వాత అన్నమాట ఏంటి? వచ్చి నా కాడి ఎత్తుకొనుడి, నేను మీకు నేర్పేదను. ఎప్పుడు అంటే దాన్ని ఏ విధంగా చూశాను అంటే, నిజమే ఆయన వచ్చి నా కాడి మీరు ఎత్తుకొనండి అనంటే, ఓకే సేవాభారం ఎత్తుకోవాలి, పరిచర్య జరిగించాలి, లేకపోతే దేవుడిచ్చిన నాకు తలాంతు దేవుని పాడ, ఈ సెక్షన్లోనే ఎక్కువగా చూస్తూ ఉండేదండి. కానీ ఒక సేవకుడు ఏం చెప్పి ఉన్నాడు అంటే చాలా బాగా అనిపించిందండి. ఆయన ఏమన్నాడంటే, ఆయన భారంను భరించడంటే ఈరోజు ఆయన నామం నిమిత్తం అనేక శ్రమను అనుభవిస్తున్నవారు వారి యొక్క భారంను మనం షేర్ చేసుకోవాలట. వారి గురించి ప్రార్థన కావచ్చండి, సహాయం కావచ్చు, మాట కావచ్చు, ఏదైనా ఉండొచ్చండి. నన్ను నూతనమైన ఆలోచనలోకి తీసుకెళ్ళండి. ఏం చేయడం మొదలుపెట్టామంటే ప్రస్తుతానికి అయితే ప్రేయర్తో బిగించేశాను. కానీ నిజమండి ఈరోజు మన అనుదిన ప్రార్థనలో ఉండి మనం ఉన్నాం, మన కుటుంబం ఉంది, కొంచెం ఏమన్నా ఉంటే చర్చ్లో మన ఫేవరెట్ పీపుల్ ఉన్నారు, అంతే. అంతకుమించి ఏం లేదు. మన ప్రేయర్ ఉందా? ఏం లేదు. ఉందన్న నేను ఒప్పుకోను. నాకు రాని ప్రార్థన మీకెందుకు వస్తుంది చెప్పండి? అంతే కదా. ఇంకెక్కడిది చెప్పండి? ప్రభు నామం కోసం ఈరోజు మన వలె సౌకర్యమైన పరిస్థితులు లేకుండా హింస పెట్టబడుతున్న వారు ఉన్నారు, ఖైదు చేయబడ్డ వారు ఉన్నారు, భోజనం కూడా దొరకని వారు ఉన్నారు, నిజంగా కుటుంబ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, అనారోగ్యంతో చేతిలో డబ్బులు లేక హాస్పిటల్లో సహాయం కొరకు ఎదురు చూస్తున్నవారు, ఎన్జిఓస్ చేస్తున్న పనులవే. వీటన్నిటిలో క్రైస్తవుడు భారం పంచుకోవాల్సిన వాడండి. ఒకరోజు మీకు మరి ఆ వ్యక్తి తెలుసో లేదో, జోబు సుదర్శన్ బుక్స్ రాస్తుంటారు ఒక సేవకుడు. ఆయన ఛానల్లో ఒకరోజు రికమెండేషన్ పెట్టి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ సేవకుల కొన్ని పుస్తకాలు నేను అనువాదం చేసి ఉన్నాను, కానీ ఇవన్నీ గ్రంథస్థం చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఎవరైనా ధన సహాయం పంపిస్తే ఇంత అందితే నేను వీటిని ముద్రణకు అప్పగించాలని ఎదురు చూస్తున్నాను అన్నప్పుడు ఒకసారి హృదయానికి బాగా తగిలిందండి ఆ మాట. చాలా ఖర్చు పెడుతున్నాం ప్రియమైన వాళ్ళరా, చాలా ఖర్చు పెడుతున్నాం అండి. ఈరోజు కొత్త డ్రెస్ వేసుకుంటాం, కొత్త వాచ్ పెట్టుకుంటాం, కొత్త షూ కొనుక్కుంటాం, ఇంకోటి ఎవరో అండి 10 మందిలో ఒకడుండి ఇది బ్లాక్ కాకుండా బ్రౌన్ ఉంటే మీకు బాగుండేది అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? నెక్స్ట్ బ్రౌనే కొనాలి, అంతే. నెక్స్ట్ బ్రౌనే కొనాలి. మరి కలర్ అండి డార్క్ అయిందండి షర్ట్ది, లైట్ కలర్ ఉంటే మీకు చాలా బాగుండేది, అంతే. నెక్స్ట్ అంటే మన ఎక్స్పెన్సెస్ గురించి చెప్తున్నానండి, నిజము. కానీ ఏ రోజు కూడా కొంతమంది సేవకుల పరిచర్య సహాయం అందకుండా ఆగిపోయిందన్న బరువు మీరు నేను ఎరిగామా? లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఆయన మనకు చూపెడుతున్న జీవితంలో ఇవన్నీ ఉన్నాయండి. చదవాలి ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యమును. ప్రభువు ఏ విధంగా బతికున్నాడో చూడాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా యుద్ధకు రండి, నా కాడి మీ మీద పెడతాను. ఎందుకంటే ఆయన బరువులు మనకు షేర్ చేయాలనుకుంటున్నాడు ఆయన. అయ్యో నా బరువు ఎత్తుకుంటాడని తెలిస్తే ఈయన దగ్గరికి వచ్చాను, కానీ ఈయన నాది ఎత్తుకోకపోగా ఆయన తీసి నా మీద పెడతాడట, ఈయన నాకు వద్దంటారా అన్నమాట ఏంటో తెలుసా? అక్కడ ఉన్నమాట చదువుని తేలికగా ఉందన్నాడు మత్తయి సువార్త 11. ఎత్తలేదు కనుక మనకు తెలియదండి అది నిజం. మళ్ళీ చెప్తున్నాను గట్టిగా మీ వినికిల్లో, ఇంతవరకు ఆయన భారం ఎత్తుకోలేదు కనుక అది ఎంత తేలికో మనకు తెలియలేదు. కానీ ప్రయత్నం చేసి చూడండి, మీకంటే నాకంటే ఆనందించేవాడు ఈ భూమి మీద ఇంకొకడు ఉండడు ఎత్తుకోవడం మొదలు పెడితే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం నుంచి మీరు జాగ్రత్తగా చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక
మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇంతవరకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి, నిజమే, అస్సలు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ప్రియమైన వాళ్ళు. బట్ షేర్ చేసుకోవడం మొదలుపెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఆశ్చర్యంగా అండి, మీకు ఇది చెప్తాను, ఎక్స్పీరియన్స్ అవుతారో లేదో నాకు తెలియదు. పరిశుద్ధుల అవసరంలో ఏమాత్రం కూడా పాలు పొందకుండా, తెలుగులో బాగా చెప్ప, అమాసకో పున్నానుకో ఎవరికో కొంత కానికిచ్చి, లేకపోతే అమాసకో పున్నానుకో ఇక మన మనస్సాక్షి ఒరే బుద్ధి లేదురా నీకు, నువ్వు ఏం చేయటం లేదు, అది మనల్ని మనం తిట్టిన రోజు కొంచెం రియలైజ్ అయ్యి కొంత దేవుని సేవలో కొంచెం కానికేసి ఇలా బతుకుతున్న మనకండి, బాగా వినండి, ఎప్పుడు కూడా మీ కుటుంబ వ్యవహారాల్లో కొరతే ఉంటుందండి. మీకు శాపంగా ప్రకటించాను అంటే క్షమించండి, అలా ప్రకటింపబడ్డా అది నిజము. మీ కొరచే చెయ్యి, ఇన్సఫిషియన్సే మీ లైఫ్ అంతా, నిజం ప్రియమైన వాళ్ళ. దాని కంప్లీట్ కాంట్రాస్ట్ చెప్పన, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందండి, పరామర్శించండి, ఇతరులకు సాయం చేయండి, మీ జీవితంలో కొరత ఉండదు. దాని అర్థం మీకు సమృద్ధి విరిగిపోతుంది, డబ్బులు బాగా వచ్చేస్తాయి. నో, నేను అదేం ప్రకటించడం లేదు, కానీ మనసులో మాత్రం అస్సలు తక్కువ అవుతుందన్న సంఘర్షణ ఉండదు. అప్పుడప్పుడు మీ చౌస్లో ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటుంటాం ప్రియమైన వాళ్ళారా, మాకు ఇప్పటికీ మిస్టరీయే, ఎప్పటికీ మిస్టరీయే. ఎందుకు తెలుసా? ఇతరుల భారం భరించుకోవడం అంటే దానికి దూరంగా ఉన్నంతకాలం మన బతుకులో మీరు ఎంత విస్తారముగా సంపాదించినా మీ చేతులు కూరచేపండి. అదే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నేను. తప్పు చెప్పాను, అదే జరుగుతుంది. ఇయర్ అండి, మంత్ ఇంకేదో కొరత, అది కొనుక్కోలేదన్న బాధ, ఇది కొనుక్కోలేదన్న బాధ, కొన్నది కూడా సంతోషం ఇవ్వని వ్యవహారము. అరే ఏంటి ఇదంతా? వేరేటోళ్ళని చూస్తే సిగ్గు అనిపిస్తుంది అండి. మనకన్నా ఖరీదు బట్టలు ఏం లేవు వాళ్ళ దగ్గర, మనకన్నా ఖరీదు ఫోన్లు ఏం లేవు, మనలాంటి ఖరీదైన వస్తువులు లేవు, ఖరీదైన కార్లు లేవు, మంచి ఇల్లు ఏం లేవు ప్రియమైన వాళ్ళారా. కానీ ప్రభులో నిత్య ఆనందము. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఏ విధంగా సాధ్యం అది? ప్రభు అన్నమాట, నా భారము తేలికగాను సులువు అన్నాడంతే. ఎత్తలేదు కాబట్టి తెలియదండి మనకి, ఎత్తలేదు కాబట్టి తెలియదా? ఇశ్రాయేల్ అందరండి పరిసయ్యులు శాస్త్రులుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ భారం ఎత్తుకోలేదు కనుక ఓ కఠినులుగా ఉన్నారండి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేల్ భారం ఎత్తుకున్నాడు, 30 ఏళ్ళు సహించున్నాడు. ఆ తర్వాత అందరినీ ఆయన భుజముల మీద రాజ్య భారం అంతా మోసిన తర్వాత ఇంకా ఆ తర్వాత మీరు చూడండి ఆదిమ సంఘం కనబడుతుందండి. ఎంత పూర్ చేయవచ్చో తెలుసా? ఆ టైంకి వైడబ్ల్యూసీఏ కంటే 100 రెట్లు పూర్ అండి, ఎర్లీ టైమ్స్ చర్చ్. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, బర్నబా ఒక్కసారి ఆయన గురించి, అననీయ సప్ఫీరా గురించి భూమి అన్న పదం కనపడగానే ఓ వెల్దీ రిచ్ అని. బానిసలండి ఎర్లీ చర్చ్లో ఉన్న వాళ్ళంతా. నిజం తెలుసా? దాసులు బానిసలతో కట్టబడింది సంఘము. ఎన్ని చేయబడ్డాయని రాయబడింది. పరిశుద్ధుల అవసరములు తీర్చేంత దూరం వెళ్ళిపోయి ఉన్నారు. ఏం చూపెడుతుందో తెలుసా? అది ప్రభు భారమును భరించి ఉన్నారు. ఏ రోజు కూడా వాళ్ళకి బరువు అనిపించలేదటండి అది. అరే మన కుటుంబంలోనే కొరత కదా, మనకే సరిపోవడం ఏం లేవయి. మంతు తర్వాత మంతు ఇంకా దేవునికి సమర్పించేది తగ్గిస్తున్న కాలాలు మనవి. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నా మాట మీలో చాలామందికి సూటిగా తగులుతుండొచ్చు, కానీ నిజాలు ఇవి నిజాలండి. ఏం దూరమైందో చెప్పనా? కన్క్లూజన్లో ప్రభువు తను బ్రతికున్నప్పుడు చూపించినటువంటి ఆ సహనము, దేవుని మీద ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఓర్పుతోనూ తగ్గించుకొని దేవుని నిర్ణయం కొరకు కనిపెట్టుకొని ఏమాత్రం కూడా పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకోకుండా అలాగే వేచి ఉన్నటువంటి ఆ జీవితము ఎంత ఘనతకు పాత్రను ఎంచబడింది అంటే, ఒకరోజు యోహాను ప్రకటిస్తున్నాడు. అప్పటి వరకు జనం గుంపులో ఆయన కూడా ఉండి వింటుండొచ్చు. 400 సంవత్సరాల మౌనం, 400 సంవత్సరాల మౌనం. కానీ సడన్గా దేవుని వాక్కు వచ్చి ప్రకటిస్తున్నా కానీ ఎంతో ఆనందించుండొచ్చు ప్రభు. అదే గుంపులో నుంచి ఒకరోజు ఆయన కూడా ముందుకు వచ్చేసి ఉన్నాడు బాప్తిసమును ఒప్పుకొనుటకు. రాగానే అప్పుడు వినపడిందండి, ఇదిగో ఈయనే లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. భూమి మీద నుంచి వచ్చిన సాక్ష్యం మాత్రమే కాదు, పరలోకం నుండి కూడా ఒక సాక్ష్యం వచ్చిందంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిర్దేశించిన సమయానికి ఎంత ఘనతకు పాత్రుడుగా ఎంచబడ్డాడు అనంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందించుతున్నాను. ఆ తర్వాత ఇక ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వెలుగులోనికి వచ్చేసిందండి ప్రభుది. ప్రతి ఈవెంట్ రాయబడింది ఆల్మోస్ట్. ఆయన చెప్పినవి, చేసినవి, పరామర్శించినవి, పలకరించినవి, వద్దన్నవి అన్ని సంఘటనలు రాయబడ్డాయి ప్రియమైన. ఎందుకంటే దేవుడు ఆమోదించిన కాలం వచ్చింది కనుక ఉనికిలోనికి వచ్చేసాయి ఇంకా సంఘటనలన్నీ. ఈ సంఘటన ఈరోజు మీతో పంచుకోవడానికి రీజన్ ఒకటే ప్రియమైన. మనలో కూడా చాలా వరకు కొంతమంది జీవితాలు గుర్తింపు లేకుంటుండొచ్చు, ఏమాత్రం గ్రోత్ లేకుంటుండొచ్చు, ముందుకు పోకుండా ఉంటుండొచ్చు. దాని అర్థం దేవుడు విడిచిపెట్టాడని కాదు ప్రియమైన వాళ్ళారా. ఆయన అనుకూలమైన నిర్దేశించిన సమయం వద్దకు మనల్ని తెచ్చుకున్నటకు మనల్ని మార్చుకుంటున్నాడు.
సిద్ధం చేస్తున్నాడు. ఇంకా లిటరల్గా చెప్పాలంటే నిత్యత్వమునకు పాత్రులుగా రూపిస్తున్నాడు మనల్ని. లిజన్ కేర్ఫుల్లీ. అలాంటి నిశ్శబ్దపు పాఠశాల మన జీవితంలో లేనంత వరకు వేర్ అన్ఫిట్ అండి. మీరు బిబిలికల్గా ఏ భక్తునైనా పట్టుకొని వచ్చి చూడండి, ప్రతి ఒక్కరికి ఆ డిసిప్లిన్ పీరియడ్ ఉంది బైబిల్లో. ఎందుకో తెలుసా? ఆ డిసిప్లిన్ పీరియడ్లోనే నిత్యత్వపు వారసులను చేసుకున్నాడు దేవుడు. దాని కొరకు కనిపెట్టుకో. అదే ఈ కాలం అయితే నిరాశ నిస్పృహ వద్దు ప్రియమైన వాళ్ళారా. ప్రభు జీవితం నుంచి ఆ సహనమును నేర్చుకుందాం, ఓర్పు నేర్చుకుందాం, ఆ తగ్గింపు నేర్చుకుందాం. ప్రభు నిర్దేశించిన సమయం ముందు ఆయన ఎత్తిపట్టడం కూడా చూస్తాం మన జీవితంలో. అడ్డే కావాలని నేను విషయిస్తున్నాను చర్చ్ పట్ల, నా పట్ల మీరు కూడా కోరుకోండి ప్రియమైన వాళ్ళారా. ప్లీజ్, ప్రభు మన కొరకు వచ్చి ఉన్నాడన్న విషయం, ఒక గొప్ప విలువ కలిగిన బ్రతుకును కూడా మనకు నేర్పాలి. మళ్ళీ చెప్పి ముగిస్తున్నాను. ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడు అన్నటువంటి ఈ విషయము గొప్ప విలువలతో కూడిన బ్రతుకును కూడా మనకు నేర్పాలి.